అలాగే అరాచక శక్తుల ఎంట్రీతోటి గాయపడ్డ పోలీస్ ఆఫీసర్సు అండ్ చాలా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్. ఇదంతా అయిన తర్వాత ఏంటంటే సీజేపీ హ్యాస్ ప్లీడెడ్ ఇన్నోసెన్స్. మాకు అసలు ఆందోళనకారులతో సంబంధం లేదు, ఆ 2873 మందిని మేము పిలవలేదు, వాళ్ళంతా వాళ్లే వచ్చారు. సమాజంలో జరుగుతున్న ఈ అక్రమాలని ఎండగట్టేందుకు అరాచక శక్తులన్నీ మాట మాట్లాడుకొని మరి ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి. వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒకే రోజు రావడంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు జరుగుతున్న సంఘటనలకి రెస్పాండ్ అయ్యి వచ్చారు అని చెప్పి దులుపుకునే ప్రయత్నం చేసింది. సౌరవ్ రాయ్ కావచ్చు, అభిజిత్ దీప్కే కావచ్చు, తర్వాత రామ్కా కావచ్చు, అశుతోష్ రాంకా కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ సరే వాళ్ళందరికీ కూడా సమాధానంగా ఢిల్లీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళు గాయపడ్డ వాళ్ళ బంధువులు అండ్ వాళ్ళ బిడ్డలు కూడా మాట్లాడారు. కొన్ని చోట్ల వాళ్ళ బంధువులు మాట్లాడారు, ఆ సంఘటనలో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడారు. అండ్ ఈ అంశాలన్నిటి మీద ఏంటంటే సీజేపీ అసలు నోరు మెదపట్ల. సుప్రీంకోర్టుని కూడా ఇది కుడి చేతి ఫింగర్ని చూపించనమాట, చూపుడు వేలుని చూపించి బెదిరిస్తుంది. మీరెవరు మా మీద కేసులు పెట్టడానికి, మిమ్మల్ని ఎవడు లెక్క చేస్తారనే పద్ధతిలో సౌరవ్ దాస్ ట్వీట్ చేశాడు. అమిటీ యూనివర్సిటీ, అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అమిటీ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, మంచి తెలివితేటలు గల యువకుడిగా పేరుంది. అండ్ ఇప్పటికీ కూడా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో చురుకైన పాత్ర, ఈ ముగ్గురు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సీజేపీ ఈజ్ నాట్ ఎ రిజిస్టర్డ్ పార్టీ. సరే మొత్తానికి కేజ్రీవాల్ డైరెక్షన్ బయటపడింది. ఆయన ఎప్పుడైతే ఈ పంజాబ్లో జరిగిన పేపర్ లీక్ గురించి అడగడం మొదలెట్టేసరికి ఆయన గాయబ్, ఎక్కడ కనిపించట్లేదు. ఆయన గూగుల్లో ఎత్తుకునే కనిపించట్లా కేజ్రీవాల్. సరే రాహుల్ గాంధీ గారు మాత్రం బ్రహ్మాండంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఒకళ్ళ రాజీనామా తర్వాత ఒకళ్ళ రాజీనామా అనేది. వాళ్ళ మరి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు అయితే ఏకంగా మనుస్మృతి అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడి ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు తోటి మాకు సంబంధం లేదంటాడు ఆయన. అదే దాన్ని మేము ఆనర్ చేయమంటాడు. మరి దేన్ని ఆనర్ చేస్తారు వీళ్ళు? భారతదేశంలో ఒక ప్రభుత్వం ఉంది, మీరు 50 ఏళ్ళు పరిపాలించినప్పుడు మీరు చేసిన చట్టాలను జనం అందరూ ఆనర్ చేశారు కదా, ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ విద్యా వ్యవస్థని మొత్తం రీఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్లే పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారని చెప్పి ఆరోపణ. మనుస్మృతిని కూడా చేరుస్తారని ఆయన భయంగా అయింది. అన్నాళ్ళు రొమిల్లా థాపర్ను తర్వాత ముల్లాలు మనకు అలవాటు చేసిన చరిత్రను చదువుతూ వచ్చిన ఖర్గే గారికి వాళ్ళ మనుస్మృతి చదవటానికి, ఒకవేళ నిజంగా ఇల్లు దాన్ని తీసుకొస్తే చదవటానికి అనేది ఇబ్బంది ఉన్నట్టుంది. మనుస్మృతి చదివితే కదా దాంట్లో ఏం లోపం ఉందని తెలిసే, చదవకుండా అంటే అంబేద్కర్ గారు చదివారు కాబట్టి దాంట్లో ఆయన ఎండగట్టారు. మీరు చదివారా తెలియదు, ఖర్గే గారికి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారో ఆయన చదివేశారు. అది మనుస్మృతి అంశాలు ఆయనకి తెలియకుండా మాట్లాడేస్తారు. సరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ భావజాలం కాకుండా మీ భావజాలము, కమ్యూనిస్టుల భావజాలము, డెంగ్ జియో పింక్ భావజాలం అయితే దాంట్లో వాళ్ళ పాఠ్యాంశాల్లో చెప్పించరుగా. అసలు కాంగ్రెస్ కడుపుమంట ఏంటంటే 50-60 ఏళ్ల పాటు అనుచానంగా వస్తున్న ఈ మొఘల్స్ సంస్కృతికి చరిత్రకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ ఒకటొక్కటి తొలగించి మన దేశవాళీ వీరులు యోధుల గాథల్ని ప్రవేశపెట్టడం సహించలేకపోతున్నారు. బానిస సంస్కృతికి మద్దతుదారులుగా నిలబడి ఇన్నాళ్ళు చదివిన ఆ పాఠ్యాంశాలే ది గ్రేట్ అంటారు, ఎంపరర్ అంటారు, ఎడారి దొంగల్ని పట్టుకొని అవన్నీ నిజమే అనుకుని ఇన్నాళ్ళు చదువుకుంటూ వచ్చిన జనరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు చరిత్ర బయటకు వస్తుంది. ఇది కడుపు మంట కాంగ్రెస్. దాని నుంచి వచ్చిన కడుపు మంట నుంచి పుట్టుకొచ్చిన వివిధ ఆర్గనైజేషన్స్ అన్నిటి మద్దతు సీజేపీకి ఉందనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనం ఏదో ఇక్కడ కూర్చొని చెప్పటం కాదు, గాయపడ్డ వాళ్ళ బంధువులు, వారి భార్యలు, వారి బిడ్డలు మాట్లాడింది. అండ్ అలాగే మరి మిగిలిన చోట్ల ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎస్టీఎఫ్ అధికారి కూడా మాట్లాడారు, ఆయన మాట్లాడింది. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ముఠాలని లీడ్ చేసే గ్యాంగులు పంపించగా వచ్చి చొరబడిన క్రిమినల్స్, వీళ్ళన్ని గురించి ఒకటొకటి వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి హారిజంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చి మాట్లాడినా ఎగతాళే. ఫ్రెండ్స్ ఆయన ఉచ్చారణ అది, దాన్ని సౌరవ్ దాస్ గేలి చేస్తూ మాట్లాడతాడు. అతను చదువుకున్నవాడు, విద్యాధికుడు. అతని ఆందోళన విద్యార్థుల కోసం చేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. సో ఓవరాల్ డెవలప్మెంట్స్, ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఈరోజు వ్యూ పాయింట్లో మనతో తమ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి జాయిన్ అవుతున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, సీనియర్ దౌత్యవేత్త, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్గా కూడా ఉన్నారు. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, మాజీ ఆర్మీ అధికారి. ఇద్దరికీ నమస్తే అండి. కల్నల్ పరమేశ్వర్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, రక్తసిక్తమైన యూనిఫామ్స్, పగిలిన హెల్మెట్లు జంతర్ మంతర్ వద్ద
హింస మీద పోలీస్ కుటుంబాలు మాట్లాడాయి. ముందరగా ఒక ఏసీపీ గారి కుమార్తె మాట్లాడారు. ఆవిడ మాట్లాడింది చూసి మీ దగ్గరకు వద్దాం. టీసీఆర్ ఆవిడ వారి తండ్రి గాయపడిన విషయానికి సంబంధించి మాట్లాడారు. मेरे पापा पुलिस में आने से पहले मेरे फादर इंडियन नेवी में मैरीन कमांडो थे. उन्होंने इंडियन नेवी को अपने 15 साल दिए हैं. माय फादर वाज एट मेन प्रोटेस्ट साइट. ही वाज एट द फ्रंट लाइन नियर द बैरिकेड्स, जहाँ पर बहुत सारा क्राउड था. मेरे पापा जब भी रात में घर आते थे तो वो बोलते थे कि अब ये स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है, इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं. उसके अगले दिन ही 25 तारीख को माय फादर वाज पुल्ड बाय अ क्राउडी मॉब एंड ही वाज ऑलमोस्ट लिंच्ड नियर द स्टेज ऑफ जंतर मंतर. दिस हैपेंड ऑन 25th and around 2 p.m. he was unconscious at the RML hospital for about 4 hours. रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी. అంబాసిడర్ గారు, అమ్మాయి చెబుతోంది వాళ్ళ నాన్నగారు తడిసిన యూనిఫామ్ తోటి హీ వాస్ బ్రాట్ టు హాస్పిటల్. 4 గంటల పాటు అపస్మారకంలో ఉన్నారు. ఇది డెఫినెట్ గా విద్యార్థులు చేసిన హింస అయితే కాదండి. నేను దాంతో ఖచ్చితంగా ఏకీపిస్తాను. విద్యార్థులు వేరు, అరాచక శక్తులు వేరు. జంతర్ మంతర్ నాకున్న అవగాహన మేరకు 4 ఏళ్ళు ఢిల్లీలో పనిచేసినప్పుడు దాని కెపాసిటీ 5,500 నుంచి 6,000. కర్నల్ గారికి కూడా తెలిసే విషయం. ఆ కెపాసిటీ ఏది కిక్కిరిస్తే 5,000 నుంచి 6,000లో 2,873 మంది క్రిమినల్స్ చెయ్యి కలుపుకొని ఐకమత్యంగా అక్కడికి చేరుకోవటం అదే సమయానికి. ఇది ఆర్గనైజ్డా కాదా? విద్యార్థుల సంగతి నేను మాట్లాడలేదండి. విద్యార్థులు జనయన్ విద్యార్థులు అక్కడ ఉన్నారు, పరీక్షార్థులు ఉన్నారు, వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. నేను రెండింటిని విడదీసి మాట్లాడుతున్నాను. మీరేమంటారు? గారికి తర్వాత మన ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే మీరు ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేశారో, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంట్రీ అయ్యి ఇటువంటి వైలెన్స్ క్రియేట్ చేసి పోలీస్ పర్సనల్ కు గాయాలయ్యేటట్టు, తర్వాత మూమెంటే వైలెంట్ గా టర్న్ అయ్యేటట్టు చేయటం అనేది ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు. ఇది నిజమైన ఒక బాధాకరమైన ఇష్యూనే. ఎందుకంటే స్టూడెంట్స్ తర్వాత యూత్ చాలా వరకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ పెయిన్ ఎక్స్ప్రెస్ చేయనీకే ప్రొటెస్ట్ అక్కడ గ్యాదర్ అయ్యారు. మనం చూసినైతే 1 రోజు 2 రోజులు జరిగింది కాదు, చాలా కాలం నుంచి, అంటే ఆల్మోస్ట్ 25 days దాకా కంటిన్యూస్ గా నడిచింది. దాని తర్వాత ఇలా చలో పార్లమెంట్ అనేది ఒక మూమెంట్కి వచ్చి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి చలో పార్లమెంట్ పెట్టడం వల్ల ఇది ఎక్కువ గ్యాదరింగ్ అయ్యి వైలెంట్ గా తయారైంది నిజమే. అయితే ముందుగా అదే పోలీస్ పర్సనల్ వాళ్ళు డ్యూటీ చేయటంలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు కూడా అంటే ఏమంటారు అంటే ఇది ఒక ఫ్లడ్ లెక్క వచ్చిన పరిస్థితిలో వాళ్ళు మాబ్ కంట్రోల్ చేయటంలో, ఎందుకంటే చూస్తున్నాను నా వీడియోలను చూశాను, పోలీస్ ఆఫీసర్స్ ఒకళ్ళిద్దరు పడిపోవటం వల్ల, తర్వాత ఏది తొక్కిసలాట జరిగి వాళ్ళ మీద పోవటం వల్ల ఇంజురీస్, తర్వాత వేరే ఇంకొక వీడియో చూసినట్టయితే ఈ రాళ్ళు రోవటం వల్ల పోలీసు వాళ్ళు రోవటం, అక్కడ నుంచి రాళ్ళు పట్టుకొని పిల్లలు రోవటం, అది చూసినప్పుడు అలా దెబ్బలు తగినప్పుడు చూసాం. అది బాధాకరమే, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంట్రీ అనేది మొత్తం మనం వీడియోను కనుక అన్ని పరిశీలిస్తే ఢిల్లీ పోలీసు తర్వాత మన హోమ్ మినిస్ట్రీ కూడా వాళ్ళు ఎంత మానిటర్ చేశారని అంటే ఇంచు మొత్తం సెక్యూరిటీ అంటే జల్లెడ పట్టినట్టు చేసే పద్ధతులు పెట్టారు. తర్వాత మొదటి నుంచి కూడా మనం అంటున్నాం ఇది హింసాత్మకంగా మారటానికి ఏది పోలీస్ తరపు నుంచి అయినా ఈ ప్రొటెస్టర్స్ తరపు నుంచి అయినా ఈ లారీల కొద్దీ రాళ్ళు తీసుకొని పార్కింగ్ చేసి పెట్టడం అనేది బిఫోర్ ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అది ఎలా జరిగింది, ఇంత సెక్యూరిటీ కట్టుదిట్టాలు చేసినాక కూడా దాని తర్వాత ఇప్పుడు మనం వీడియోలు చూసినట్టయితే పోలీసు కూడా పెల్లెట్ గన్స్ ఉపయోగించడం, AK-47 కూడా ఉపయోగించడం అవన్నీ జరుగుతున్నప్పుడు ఇది కొంతవరకు సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా అయింది పోలీస్ తరఫు నుంచి. తర్వాత
ఎస్, దాని వల్లనే కదా ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేచురల్. ఇప్పుడు 90% ప్లస్ అది స్టూడెంట్స్, యూత్, నిరుద్యోగులు వాళ్ళంతా ఎజిటేట్ చేసినా కానీ మిగతా 5 to 6% యాంటీ మోర్ దెన్ ల్యాక్ గ్యాదర్ అయినప్పుడు ఒక 3-4,000 అనేది ఎస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంట్రీ చేయడానికి ప్రయత్నాలు చేసి ఉంటారు. అలా జరిగి ఉంటుంది. కానీ దానికి ఫెయిల్యూర్ ఎవరు? స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చేసే ప్రొటెస్ట్ చేసే వాళ్ళ తప్ప, లేకపోతే సెక్యూరిటీ ల్యాబ్స్, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇది వన్ సైడెడ్ కాకుండా యాక్చువల్ గా ఇటువంటి ప్రొటెస్ట్లకు మీరు అన్నట్టు అదే కదా, జంతర్ మంతర్ కెపాసిటీ ఎంత, ఇది ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించి కాల్చిన వాళ్ళు అంటే డిస్ప్లే చేస్తున్నప్పుడు చూస్తే ఇది మన వేరియస్ న్యూస్ ఛానల్స్లలో చూసినట్టయితే వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే కనాట్ ప్లేస్ చాలా దూరం, ఇప్పుడు మనకు ఏదైతే ఉందో అవతల భాగం వైపు అక్కడ జరిగింది ఇష్యూస్ అంట వాళ్ళు చూపేది. మేము అక్కడ దాకా పోలేదు, పోకముందే ఇది జరిగింది. మనం ఏదైతే పెల్లెట్ గన్స్ వాళ్ళు పేల్చారో అవి ఏం జరుగుతుందో తెలియక ఇట్లా చేయబడితే ఇట్లా రక్తం వచ్చేసింది, పెయిన్ వచ్చేసింది అని ఒక అమ్మాయి చెప్తున్నది, ఇంకొక అబ్బాయి చెప్తుంది. ఇటువంటివన్నీ జరిగినాయి అని అంటే దెర్ ఈస్ సమ్ వాట్ ఎవర్ మిస్ మేనేజ్మెంట్ మన సెక్యూరిటీ సైడ్, పోలీస్ సైడ్ అయితే. రెండు అంశాలు అంబాసిడర్ గారు ఇక్కడ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో ప్రధానమంత్రిని నోటికొచ్చినట్టు అమ్మబూతులు తిడుతూ వీడియోలు చేసినప్పుడు వాళ్ళ ఫేస్ ని డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆధార్ కార్డులు చూపించుకున్నప్పుడు అభ్యంతరాలు వచ్చినాయి. ఎందుకు పోలీసులు ఆధార్ కార్డులు చూపించమన్నారు? టు క్రాస్ చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ అనేది చెక్ చేసుకోవటం కోసం. చెప్పలా. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం వర్టికల్ వీడియోలు పెట్టారు అన్నరాని భాషలో. అసలు అమ్మాయిలు మాట్లాడే భాషకు అబ్బాయిలే మాట్లాడటానికి సిగ్గుపడతారు, అమ్మాయిలు మాట్లాడే. ఆ అమ్మాయి వచ్చేసి చివరికి నిన్న అపాలజీ చెప్పుకుంది, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను. అది మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడింది సిజేపీ. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్ని ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంది. అదొకటి. ఇక అమ్మాయి రుచిక. సరే, తర్వాత ఏమైంది? వీళ్ళు అవి నేరుగా ముఖాలు చూపించి మాట్లాడటానికి ఒప్పుకున్నోళ్ళు ఐడెంటిటీ కార్డ్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ చూపించడానికి పోలీసు అడిగితే మమ్మల్ని అడుగుతారా స్టూడెంట్స్ని? అతను ఏమంటాడు? చూపుడు వేలు చూసి బెదిరిస్తున్నాడు సౌరవదాస్ సుప్రీంకోర్టుని, నువ్వెవరు మాకు చెప్పడానికి. బహిరంగంగా ట్వీట్ చేశాడు. ఇంకా సుప్రీంకోర్టు ఒకవేళ సుమోటో తీసుకుంటే దాని తీవ్రత చాలా వేరుగా ఉంటుంది. ఒక్కసారి డాక్టర్ జితేంద్ర సింగ్, జేపీ నడ్డా పిలిచి మాట్లాడేసరికి కొమ్ములు వచ్చేసినాయి, భూమికి 4 అడుగులు పైన నడుస్తున్నారు వీళ్ళు. అంబాసిడర్ గారు ఇప్పుడు ఇప్పుడు వన్ సైడెడ్ వ్యూ తోటి ఏది మనం తీసుకోవద్దు, ఉన్నమాట చెప్తున్నాను. దేర్ వాజ్ ఎ ప్రాబ్లం రిపీటెడ్లీ హ్యాపెనింగ్. అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది ప్రజల్లో. ఇప్పుడు నేను యాజ్ ఎ పొలిటికల్ ర్యాలీస్ ఇవన్నీ పార్టిసిపేట్ చూసినప్పుడు చాలా వరకు ఆర్గనైజ్డ్ ఉంటాయి. చాలా వరకు మనకు అందరికి తెలిసిందే, మనీ ఫ్లోస్ లైక్ ఎనీథింగ్. బిర్యానీ బత్తాలు లేకుండా ఎవరు ఏది పొలిటికల్ ర్యాలీలు వచ్చేటట్టు లేరు. అయినా కానీ లక్షల పైన వచ్చి ఉన్నారంటే అది అంత స్పాంటేనియస్, అది అంత రివోల్ట్, అంత వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద. అది స్పాంటేనియస్. ట్వీట్ కూడా స్పాంటేనియస్ అంటారా? అతను చదువుకు విద్యాధికుడు, జర్నలిజం చేసేవాడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. ఆ ట్వీట్ కూడా స్పాంటేనియస్ గా చేశాడంటారా? ఇప్పుడు మీరు అనేది ఒకళ్ళ ఇద్దరు సరే, ఏదో లీడర్లే కావచ్చు, లేకపోతే ప్రొటెస్టర్సే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి రుచిగా అన్నది ఏదో, ఇది 15 ఏళ్ళ అమ్మాయి, ఓకే, కోపంతోటో లేకపోతే మిస్గైడెడ్ ఏదో అలాంటి ఏదైతే వ్యాఖ్యానాలు చేసినప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి, అమ్మాయి మీద కాదు ఇప్పుడు మొత్తం. ఇప్పుడు ఏమన్నారు డిస్కషన్ అయినప్పుడు, ఓకే మీరు అన్నాడు ఏది నడ్డా తోటి మన జితేంద్ర సింగ్ తోటి మాట్లాడేసరికి కొమ్ములు వచ్చినాయి అనే ఒక పద్ధతి అయితే వాళ్ళతో జరిగిన ఏదైతే డిస్కషన్స్ అయినాయో, అగ్రిమెంట్స్ అయినాయో దాని ప్రకారం ఏమన్నారు, ఓకే 2 ఏది కేసులు ఏమి ఉండకూడదు, వీ డోంట్ హెరాస్ అన్నారు. తర్వాత ఇది ఏదైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ గురించి ఆలోచిస్తామని నెక్స్ట్ డే అనౌన్స్ చేశారు, దట్ ఈస్ ఓకే. దాని తర్వాత ఇది చనిపోయిన వాళ్ళకు ఏదో అంటే ఇది సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదో చేస్తామన్నారు, దట్ ఈస్ ఫైన్. దాని తర్వాత మాత్రమే లిప్ సింపతికి అన్నట్టు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చూసాం కదా, బీహారు, వెస్ట్ బెంగాల్, ఈవెన్ ఢిల్లీ, ఎక్కడెక్కడ చూసినట్టయితే వాటర్ సప్లై చేసిన వాళ్ళకి కూడా మొత్తం ఫ్యామిలీస్ పోలీస్ స్టేషన్ పిలిపించి అరెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో కూడా. అది తప్ప పోనీ పిల్లలు ఏదో ఉన్నారు, ఇది అదిరిపోయేంత టెంపరేచరు ఈ వేసవిలో ఏదో పోతారని ఎవరికో
ఏమంటారు అని అంటే చారిటీ బేసిస్ మీద వాటర్ పెట్టి పంపిస్తారు, లేకపోతే ఏదో తిని పదార్థాలు పంపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు అంతా హెరాస్ చేసి పోలీస్ స్టేషన్ లో పిలిపించి ఎంక్వైరీస్ అంటే ఇవన్నీ అవసరమా? మార్చండి సార్, చట్టాలు మార్చండి. ఇప్పుడు మీరు ఒక పార్టీ, ఒక బాధ్యత గల పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. పోలీసు వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు చూసిన వాడు సాక్ష్యం చెప్పాలని వెళ్తే వాడిని 70 సార్లు పిలుస్తారు. అది హెరాస్మెంట్ అయినప్పుడు ఇది కూడా హెరాస్మెంట్, అది కానప్పుడు ఇది కూడా కాదు. ఏదండి, ఎందుకు చెప్పకూడదు? కంపేర్ చేస్తారండి వాళ్ళు, కంపేర్ చేసినప్పుడు నేను కూడా చేస్తా. అదే అందుకనే కంపేర్ చేస్తారు, ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. మీరు సుప్రీం కోర్టుని వేలెత్తి చూపించిన సౌరవ్ దాస్ ని ఏమంటానికి మీకు అసలు మాటలు అట్లా. నాకు ఐఎమ్ అస్టానిష్డ్, యూఆర్ అ డిప్లొమాట్. ఒక్క నిమిషం, మీరు ఏమన్నారంటే రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ పడిపోయిన వాళ్ళకు ఏదో సాక్ష్యాన్ని గురించి తీసుకుని హాస్పిటల్ పెట్టిన వాళ్ళు చాలా కాలం ఎరాజ్ చేశారు. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసింది. దే షుడ్ నాట్ ఈవెన్ కాల్ ఫర్ ది విట్నెస్ అండ్ దెన్ హెల్పింగ్ పీపుల్ టు ద హాస్పిటల్. వాళ్ళు ఏదో దయదలిసి తీసుకుని ఇవాళకి జరుగుతోంది, కానీ అది ఇవాళకి జరుగుతోంది అదే పద్ధతి. చట్టాలు మార్చండి. లేదు అదే కదా మరి ఇప్పుడు అదే మీరు అనేది. ఇప్పుడు పూనాలో పోలీసు ఎస్పీ ఎంత అంటే ఎస్పీ జిందాబాద్ మొత్తం యూత్ అంతా చేపట్టారు. ఎందుకనంటే ఆయన మీరు శాంతంగా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయండి, మేము మాత్రం లాఠీ చార్జ్ చేయము, మా లాఠీ డౌన్ అని పెట్టుకుంటే వాళ్ళంతా సెల్యూట్ చేశారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే అది ఇప్పుడు సౌండ్ 2 చేతులు కలిసినప్పుడు వస్తుంది. ఒక చెయ్యి వచ్చినా కానీ ఒక చెయ్యి కొద్దిగా ఓపికతో ఉన్నప్పుడు రాదు. అందుకనే పోలీసు అనేది, ఇది గవర్నమెంట్ అనేది మోర్ రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు ఈ తక్కువ జరుగుతాయి. జరగలేని కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా అసోసియేషన్ ఎక్కడ అవకాశం దొరుకుతుందని చూస్తుంటాం, దట్ ఇస్ నో డౌట్. అది కంట్రోల్ చేయడం కూడా ఎలా చేయాలనేది పోలీసు తెలుసు. అందుకని ముందు చెప్పాను కదా, ఈ వైలెన్స్ జరగక ముందు దాని ప్రిపరేషన్స్ ఎలా జరిగినాయి అవన్నీ పోలీసులు తెలుసు. ఇంచుంచు వాళ్ళు గమనిస్తుంటారు, ఢిల్లీలో మనకంతా తెలుసు. సో ఇప్పుడు కూడా అంత అయిపోయినాక కూడా ఇప్పుడు పోలీస్ హెరాస్మెంట్ అనేది ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ మీద, సరే ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు అనేది, ఈవెన్ హైకోర్టు కూడా అనేది ఏంటంటే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఎంటర్ అవుతారు, క్రిమినల్స్ కనుక ఎస్టాబ్లిష్డ్ క్రిమినల్స్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మీద ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం మాఫీ ఉండదు. ఆల్ ఎజిటేటర్స్ మిగతా వాళ్ళందరికీ మాత్రం కేసులు ఉండకూడదు అనేది. ఓకే ఫైన్, రైట్ అండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి. కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గర. కల్నల్ పరమేశ్వర్ గారు, మీరు మాట్లాడే ముందు బెంగాల్ HTF ఆఫీసర్ ఒక ఆయన మాట్లాడారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఏమంటే ఢిల్లీలో CJP నిరసన ప్రదర్శనలోకి పోలీస్ యూనిఫామ్ లో జొరబడి విధ్వంస చర్యలు చేపట్టేందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన, హమీం మండల్ నేతని. పాకిస్తాన్ హ్యాండ్లర్స్ అతనికి సపోర్ట్ చేశారట. ఒకసారి చూడండి, అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే దానికి బెంగాల్ HTF ఆఫీసర్ మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. সাথে আমরা এটাও দেখলাম কি দিল্লিতে যে আমাদের যে যন্তর মন্তরে যে রিসেন্টলি স্টুডেন্ট প্রোটেস্ট হলো সেখানে দে ওয়ার আস্কিং হিম কি ও পুলিশ ইউনিফর্ম কোনো মতো অ্যারেঞ্জ করে ওখানে গিয়ে একটা কোনো নাশকতার একটা প্ল্যানিং ছিল, কোনো একটা ডিস্টারবেন্স ক্রিয়েট করার প্ল্যানিং ছিল। তার ছাড়াও আমরা দেখলাম কি কয়েকটা আরো এদের প্ল্যানিং মধ্যে ছিল, যেটা যার মধ্যে কিছু পুলিশ পার্সোনালস, কিছু পলিটিক্যাল পার্সনস আর এরকম কিছু টার্গেটস গুলো ঠিক করা হচ্ছে। আর এর মধ্যে পুরো র্যাডিক্যাল প্রপাগান্ডা ইনভলভ ছিল, এদের মধ্যে ব্রেন ওয়াশিং ইনভলভ ছিল। হামিম মন্ডল একটা যে আমি অরিজিনালি যে বললাম যেখান থেকে আমরা স্টার্ট করেছিলাম, এই পুরো লিডস পেয়েছিলাম, সেখানে কি আমরা পেয়েছিলাম কি হামিম মন্ডল ওয়াজ অ্যাকচুয়ালি দে ওয়ার ট্রাইং টু ইনফ্লুয়েন্স হামিম মন্ডল, এন্ড হামিম মন্ডল ওয়াজ অলসো অ্যাক্টিভলি ইনভলভড ইন এস্টাবলিশিং দ্য টার্গেট অফ one honorable minister in Havra, or তার মধ্যে he was trying to honey trap the son of the honorable minister by using the involvement of Arpita Sarkar. She was actively involved in this, or sange communication और ওর সঙ্গে যে ফরেন হ্যান্ডেলস এর যে অ্যাক্টিভিটি আছে সেটাও ক্লিয়ারলি ওর মধ্যে আমরা পেয়ে গেছি। రైట్, এটা আমরা పరమేశ్వర్ পেয়েছি। ఆయన చెప్పిందంతా విన్నారు కాదు, అన్ని 3 భాషలు మాట్లాడు, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ 3 మాట్లాడాడు ఆయన. సో హమీం మండల్ని ఎలా ఉపయోగించాలని చూసింది పాకిస్తాన్ హ్యాండ్లర్స్, ఎలా ఉపయోగించింది దానికోసం అతను అర్పితా సర్కార్ అనే ఒక అమ్మాయిని ఎలా హనీ ట్రాప్ కోసం వినియోగించాలనుకున్నాడు, మొత్తం డీటెయిల్గా చెప్పారు. నమస్కారం అండి అందరికి. అయితే అంబాసిడర్ వినోద్ గారు చెప్పింది విన్నాను నేను, బట్ టు ది దిస్ నేను ఐ వోంట్ టాక్ ఫ్రమ్ ఎనీ సైడ్. నేను ఒక ఇండియన్ సైడ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఫస్ట్ థింగ్ ఈజ్, నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఇది జరిగినప్పుడు, నీట్ ఎగ్జామ్ లీక్ అయినప్పుడు ఫస్ట్ డే
నుంచి ఐ బిలీవ్ దట్ ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ హావ్ రిజైన్డ్ దట్ వెరీ డే. ఆ రోజే రిజైన్ చేయాలని నేను బిలీవ్ చేశాను. సో దెర్ ఇస్ నో డౌట్ దేర్, ఆయన రిజైన్ చేయాల్సింది, మొరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేయాల్సింది. ఇదివరకు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అన్నది ఇమ్మీడియట్. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆయన ఫస్ట్ డే రిజైన్ చేయడం రైట్, ఆయన రిజైన్ చేసిన రోజు రిజైన్ చేయడం తప్పు అని నా ఒపీనియన్. అంతా సాల్వ్ అయిపోయినాక ఆయన రిజైన్ చేసి అచీవ్ చేసింది ఏం లేదు. ఆ మూమెంట్ ఇంకెందుకు అనవసరంగా గొడవలు పెరుగుతున్నాయి, వాయిలెన్స్ పెరుగుతుందంటే ఒక స్టాండ్ తీసుకుని గవర్నమెంట్ ఆయన చేసి రిజైన్ చేయించింది, కానీ లేకపోతే అప్పుడు అవసరం లేకుండా నన్ను అడిగితే. నెంబర్ 1. నెంబర్ 2, సరే ఆర్గానిక్ స్టూడెంట్స్ మూవ్మెంట్ అన్నారు. ఆర్గానిక్ స్టూడెంట్స్ మూవ్మెంట్ అయినప్పుడు 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ ఎక్కడి నుంచి రాశారు? అక్కడ ధర్నాలు కూర్చున్న వాళ్ళు కాకుండా. నీకు అంత నీ ఫ్యూచర్ గురించి ఉండుంటే నువ్వు పెట్టి నీట్ రీ ఎగ్జామ్ కూడా రాయాలి కదా. నాకు 320 మార్కులు వచ్చాయి, సో నాకు రీ ఎగ్జామ్ కావాలంటే అదేమైనా రీజనా? నీకు 300 మార్కులు వస్తే మళ్ళీ చదువు మళ్ళీ రాయి, అదేమైనా రీజనా? నెంబర్ 1. నెంబర్ 2, కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఫార్మేషన్ డౌట్ చూస్తే డేటా వచ్చింది, దాని తర్వాత ఎవరు రెక్రూట్ చేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఎవరు రెక్రూట్ చేయలేదు. క్యాన్సర్స్ లో ఒక చిన్న టౌన్షిప్ ఉందండి, ఆ టౌన్షిప్ నుంచి 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ టౌన్షిప్ మొత్తం పాపులేషన్ అంతా 3,90,000. 3,90,000 ఉన్న పాపులేషన్ దగ్గర 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారండి మీకు? దెన్ బాట్లిక్స్, నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి బాట్లిక్స్ ఫాలో చేస్తున్నారు. ఈచ్ బాట్లిక్ ఇస్ బాట్ ఫర్ $100. ఎవరికి తెలియదు ఆ విషయం? నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చి అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్స్ చేయొచ్చు. సరే పోనీ ఆర్గానిక్ వచ్చిన మూవ్మెంట్, ఆర్గానిక్ వచ్చిన సపోర్ట్ స్టూడెంట్స్ మూవ్మెంట్ అనుకుందాం. పర్పస్ వాజ్ రైట్ అండి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నీట్ పేపర్ లీక్ అవ్వడము, దానికి స్టూడెంట్స్ అవుట్ అనేది పర్పస్ వాజ్ రైట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అభిజిత్ ఈక్వల్ లాంటి వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ డే నుంచి మేము పొలిటికల్ మూవ్మెంట్ కానీ దీన్ని అన్నారు. అపొలిటికల్ అన్నాడు. అలాంటప్పుడు నువ్వు అరవింద్ కేజ్రీవాల్ ని వీళ్ళందరినీ రానియడానికి అవసరం ఏంటి నీకు? పొలిటీషియన్స్ రానిచ్చి వాడ చేసిన స్టేట్మెంట్. సోనం వాంగ్చుక్ వచ్చాడు, పేరు ఓకే, ఇది అపొలిటికల్. సరే ఆయన ఫ్యామిలీ యాంటిసిడెంట్స్ పక్కన పెడదాం, ఆయన పేరు వచ్చాడు. మిగతా పొలిటీషియన్స్ ఎందుకు అలౌ చేసావు? నువ్వే అలౌ చేసావు కదా. మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, వచ్చి మోడీని, అమిత్ షాని, గవర్నమెంట్ ని, ఇండియన్ ఆర్మీని బండబూతులు తిట్టారు, వీడియోస్ చేశారు. నువ్వు అప్పుడు ఎందుకు ఖండించలేదు? అప్పుడు ఎందుకు స్టాప్ చేయలేదు? అవుట్ క్రై వచ్చిన తర్వాత నువ్వు స్టాప్ చేసావు అంటే నీకు మోటివ్ ఉన్నట్టే కదా. దాని తర్వాత యూనిఫామ్ లో నుంచి డ్యూటీ ఇస్తున్న వాళ్ళ మీద చాలా సర్కాస్టిక్ కమెంట్స్ కొట్టు వీడియోలు తీశారు. అదెందుకు ఆపలేదు? నువ్వు ఆపలే కదా ఇవన్నీ. సో నీ మోటివ్ ఏంటి దీనిలో? అభిజిత్ చెప్పేది నీ మోటివ్ ఏంటి? నువ్వెవరు? సో ఇఫ్ యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ ఆల్, మరి తెలంగాణలో లీక్ అయింది, రేవంత్ రెడ్డి రిజిగ్నేషన్ అడిగేవా? కర్ణాటకలో పోలీసు వాళ్ళ ఎగ్జామ్ లీక్ అయింది, బంగారప్ప ఇది అడిగేవా, రిజిగ్నేషన్ అడిగేవా? పంజాబ్ లో హర్దీప్ సింగ్ పోలీసులను వదిలాడు స్టూడెంట్స్ టీచర్స్ మీదకి, లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ మీద. నువ్వు వాళ్ళకి అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు. ఇప్పుడు వెళ్ళి చెయ్యి, అక్కడ చెయ్యి, ఎందుకు చేయట్లేదు? అది గవర్నమెంట్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదంటాడు. మరి ఇది నీ ప్రాబ్లం ఎందుకు అయిపోయింది? సో చెప్పాలంటే ఎక్స్క్యూజెస్ బోల్డ్ అని చెప్పొచ్చు అండి. దర్ ఇస్ నో ఎండ్ టు గివింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ ఆల్. అండ్ నువ్వు ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్, అండ్ ఐ డోంట్ బైట్ అండి. నేను ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి నేను తిట్టాను, వీడియోలోకి వచ్చి తిట్టాను, నీకు 2 నిమిషాలు ఫేమ్ దొరుకుతుందని 15 ఏళ్ళ పిల్లలు, 16 ఏళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు అని సరే మోదీ గారు అన్నారు, నేను క్షమిస్తున్నానని. కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడడం అనేది ఇట్ ఈస్ క్లియర్లీ ఇన్సిగేటెడ్, ఇట్ ఇస్ క్లియర్లీ మోటివేటెడ్, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో బై దట్ కిడ్స్ ఎక్స్ప్లెనేషన్. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను తిట్టానని. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూమెంట్ లో జాయిన్ అవ్వచ్చండి. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి భాషాజాలం వాడడం అనేది ఇట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్. అన్ఫార్చునేట్లీ ఇట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్, ఇట్ షోస్ ద కల్చర్ యువర్ కమింగ్ ఫ్రమ్. నువ్వు ఎట్లా పెరిగావు, నువ్వు ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాయన్నది చూపిస్తుంది. యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే అబౌట్ మీ, బట్ ఐ డోంట్ కేర్ అండి. బట్ ఇట్లాంటి నేను ఎంత వ్యతిరేకమైన కూడా అట్లాంటి పదజాలం వాడినండి. అండ్ అట్లీస్ట్ సరే ఒక లెవెల్ దాకా పౌల్ లాంగ్వేజ్ అనేది అందరూ వాడతారు, బట్ ఆన్ కెమెరా నువ్వు కెమెరాలో ఉన్నావని తెలిసి, ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్తుందని తెలిసి నువ్వు అట్లాంటి పదజాలం వాడుతున్నావు అంటే ఇట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్. ఇప్పుడు వచ్చి నేను పొరపాటు అయింది అని చెప్పేసడం వల్ల ఇట్ డజంట్ రేపు పొద్దున మళ్ళీ చేయమని గ్యారంటీ ఏమీ లేదు. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. సరే పోలీస్ కేసులు కాకుండా కెరియర్ పాడవకుండా చేయించుంటారు వాళ్ళ పేరెంట్స్, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. దానికి నేను పట్టించుకోను. పేరెంట్స్ విల్ డూ వాట్ ఎవర్ దే క్యాన్ ఫర్ దేర్ చిల్డ్రన్. సో దట్స్ ఓకే ఫ్రమ్ మై సైడ్. బట్ మోటివేషన్, పోలీస్ వాళ్ళని పట్టుకుని కొట్టే అవసరం ఏంటి? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం, నువ్వు ఆర్గానిక్ మూవ్మెంట్ అని నువ్వు వచ్చినప్పుడు నీ రైట్ అది ఫస్ట్. ఐ హావ్ సీన్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ మాబ్స్. అంబాసిడర్ వినోద్ గారు కూడా చూస్తుంటారు, ఎందుకు ఆయన అది మాట్లాడేది నాకు అర్థం కాలేదు. కానీ వన్స్ మాబ్ మెంటాలిటీ వచ్చిన తర్వాత ఎటువంటి పోలీస్ ఫోర్స్ అయినా, డిఫెన్స్ ఫోర్స్ అయినా కంట్రోల్ చేయడం వితౌట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అండి. మీరు ఏమైనా చేసుకోండి, కంట్రోల్ కాదు ఒకసారి మాబ్ మెంటాలిటీ వచ్చింది. నెంబర్ 2, AK-47 వాడారు అంటారు. ఒకటే ఒక దాఖలా ఉంది, ఆ పోలీస్ పర్సన్ భయపడి చేశాడు, గాల్లో పేల్చాడని కూడా వచ్చింది, అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. యాక్షన్ తీసుకోలేదని అనుకోలేము. ఎవరి డ్యూటీ అంటే ఎవరి డ్యూటీ ఫిక్స్ చేస్తారు? మీరు శాంతియుతంగా ధర్నా చేస్తామన్నప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ పొలిటికల్ వర్కర్స్
ఆమ్ ఆద్మీ పార్టీ వాడు వచ్చి మేము ట్రక్కుల్లో పంపించాము సపోర్టర్స్ అన్నాడు. నువ్వు ఎందుకు అలౌ చేసావు అభిజిత్ దీప్కే? నువ్వు దానికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా? ట్రక్కుల్లో ఫాలోవర్స్ వచ్చినప్పుడు వస్తున్నారని చెప్పి నువ్వు అలౌ చేసావు. పార్లమెంట్ దగ్గర టువర్డ్స్ పార్లమెంట్ మార్చ్ చేయడానికి నీకు హక్కు ఎవడిచ్చాడు? పార్లమెంట్ తర్వాత మార్చ్ చేసే హక్కు ఎవరికి లేదు. దట్ ఈస్ అ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. అది మార్చ్ చేస్తాం అన్నప్పుడు ఓకే మార్చ్ చేస్తాం వేరే వాళ్ళు అన్నారు అనుకున్నాం. నువ్వు ఎందుకు ఆపలేదు దాన్ని? లేదు మేము వెళ్ళము, మేము జంతర్ మంతర్లోనే చేస్తాము, అజిటేషన్ చేస్తామని ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడలేదు కదా. దట్ మీన్స్ యూ హ్యాడ్ అల్టీరియర్ మోటివ్స్. ఇట్ ఈస్ అ ఫండెడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్లియర్లీ ఫండెడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్. యుఎస్ఏ ఇస్ ఫేమస్ ఫర్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ ద వరల్డ్. యుఎస్ఏ వచ్చినప్పటి నుంచి 64 రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసింది, దానిలో 52 సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ దే హావ్ ఫేస్డ్ ఇస్ ఇరాన్. అక్కడ రెజిమ్ చేంజ్ చేయలేకపోయారు. సో దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ కూడా అదే ప్రయత్నం కదా సార్, భారత్ లో కూడా అదే ప్రయత్నం కదా, ఆ ప్రయత్నంలో భాగమే కదా. ఇప్పుడు వాళ్ళకి 2 ప్లాన్లు పెట్టుకున్నారండి. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఫెయిల్డ్, ఎందుకంటే ఆయన పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు తప్పితే మిగిలినప్పుడు కనపడ్డు. ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్డ్, ఆయన చీపిరితో ఢిల్లీ అంతా ఊట్ చేస్తుంటే ఆయన కూడా ఊట్ చేశారు జనం. ప్లాన్ సి ఏం పెట్టుకున్నారు? జనాలు దేనికి కనెక్ట్ అవుతారో ఆ అంశాలు తీసుకున్నారు. పిల్లల్ని, యూత్ని, అన్ఎంప్లాయ్మెంట్ని తీసుకుంటే దాని ద్వారా జ్వరబట్టడానికి. ఇప్పుడు అమీబాన్ చూడండి, ఒక చోట నిక్కితే రెండో వైపు పెరుగుతుంది. వీళ్ళు ఇన్సెసెంట్ ఎఫర్ట్స్, డీప్ స్టేట్ అంబాసిడర్ గారు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయన తీసుకున్న పార్టీ లేని కాబట్టి వారికి ఉన్న అపారమైన దౌత్య అనుభవం మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోరు, ఆయనకున్న లిమిటేషన్స్ అవి. సో కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇంత స్పష్టంగా జరుగుతుంది. నాకు మీకు పవన్ కళ్యాణ్ సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్తున్నా. ఒక సినిమాలో ఆయన ఈ రౌడీ షెట్లు గుండాలందరినీ ఒక చోట కూర్చోబెట్టి అంత్యాక్షరి పాడిస్తాడు. ఒక సినిమాలో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ అది. అలాగే ఈ 2873 మందిని ఒకే చోటకి తీసుకొచ్చి అంత్యాక్షరి పాడించింది అభిజిత్ దీప్కే. దాన్ని ఆర్గనైజ్ చేసింది డెఫినెట్గా అతను ఆ పిల్లల దగ్గర డబ్బులు ఉండవు, అరవింద్ కేజ్రీవాల్. అక్కడ మరి ఢిల్లీలో విలాసవంతమైన భవనం పంజాబ్లో కూడా కట్టుకున్నాడు కదా ఆయన. ఆ డబ్బులు ఈ డీప్ స్టేట్ నుంచి స్పాన్సర్ అయిన డబ్బులని తీసుకొచ్చి పెట్టాడు. ఈ 2873 మందిని ఒక చోటకి ఒకే రోజు జమ చేయడం ఎలా సాధ్యమైంది అనేది అసలు ఇప్పటికీ అంతుపట్టిన విషయం. ఈవెన్ బాహుబలి రాజమౌళికి కూడా అర్థం కాదు ఇది. సో అంటే ఆర్గానిక్ మూవ్మెంట్ అంటే స్టూడెంట్స్ వచ్చారు అంటే అతను అభిజిత్ దీప్కే రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఓకే వచ్చారు మూవ్మెంట్ కోసము, మళ్ళీ మూవ్మెంట్ కంటిన్యూ చేద్దాము, మీరు అందరూ స్టూడెంట్సే, వెళ్ళి నీట్ ఎగ్జామ్ రాసిరండి, మళ్ళీ ఆర్గనైజ్ అవుతుందని చెప్పాలి. ఇఫ్ యూఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్, మీ ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెంట్ అజిటేషన్ కన్నా. అజిటేషన్ నేను చేస్తున్నా కదా, వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ జాయిన్ అవ్వండి చెప్పాలి. అది చెప్పలేదు. నీట్ అంటే అక్కడ ఇంటర్వ్యూ చేసిన మల్టిపుల్ మీడియా ఛానల్స్ వెళ్ళి క్వశ్చన్ అడగగానే నువ్వు బీజేపీ మీడియా ఛానల్, నీకు అవసరం ఏంటి? నువ్వు జవాబు చెప్పు. నీట్ స్పెల్లింగ్, నీట్ ఫుల్ ఫామ్ తెలియని పిల్లలు ఉన్నారు అక్కడ, క్రిమినల్ రికార్డ్స్ ఉన్న పిల్లలు ఉన్నారు అక్కడ, క్రిమినల్ రికార్డ్స్ ఉన్న యూత్ ఉన్నారు అక్కడ. మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వచ్చారు? మూవీ స్టార్స్ ఎందుకు వచ్చారంటే అందరికీ ట్రాక్షన్ ఉంది. గ్రేటర్ దెన్ బంక్ ఏంటంటే అవసరము మాట్లాడేది నీట్ గురించి, అండ్ మాట్లాడితే పెద్ద ప్రౌడ్ మూమెంట్ గా తీసుకుంటున్నాం మన పొలిటికల్ పార్టీస్. ఎవడో ఫారినర్ వచ్చి మన గురించి మాట్లాడుతుంటే యూ షుడ్ ఆస్క్ దెమ్ టు షట్ అప్, వీ విల్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్ అని చెప్పాలి. అంతేగాని గ్రేటర్ దన్బకుడు అండర్స్టాండింగ్ ఏంటండి? నీ దేశంలో బోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు సాల్వ్ చేసుకో అక్కడికి వెళ్ళి. నువ్వు నా దేశం గురించి మాట్లాడే హక్కు నీకు ఇచ్చాడు. సో దీస్ ఆర్ ఆల్ చీప్. లైక్ ఐ సెడ్, పాలిటిక్స్ లో ఐ వోంట్ గెట్ ఇంటు పాలిటిక్స్ అండి, బట్ దెన్ ఐ వాజ్ ద బిగ్గెస్ట్ క్రిటిక్. లాస్ట్ ఇయర్ కూడా నీట్ లీక్ అయినప్పుడు, ఈ ఇయర్ కూడా నీట్ లీక్ అయినప్పుడు పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు, పేరెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. దెర్ ఇస్ నో డౌట్, వీ షుడ్ ఫిక్స్. కానీ లీక్ చేసింది ఎవరు? క్వశ్చన్ అడిగారంటే లీక్ చేసింది ఈ ట్యుటోరియల్ మాఫియా. ఎగ్జాక్ట్లీ, ట్యుటోరియల్ మాఫియా సరే, ట్యుటోరియల్ మాఫియా కూడా ప్రతి ఒక్క దానిలో కూడా పొలిటీషియన్ మనీ ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్, నాకు దానిలో అనుమానమే లేదు. పొలిటీషియన్స్ అది బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, టీఎంసీ వాళ్ళు అవ్వచ్చు. ట్యుటోరియల్ మాఫియాలో ఇన్వాల్వ్ అయినారు. ట్యుటోరియల్ మాఫియా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ఇన్ఫ్లేట్ చేసుకోవడం కోసం చేశారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారా? అయ్యారు. ఎఫ్ఐఆర్ అయిందా? అయ్యింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయ్యాయి. అలాంటప్పుడు యూ కీప్ క్వైట్ నౌ. అన్ని ఫిక్స్ అయ్యాక, నీట్ మంచిగా ఆర్గనైజ్ అయిపోయాక, ఎలా కండక్ట్ చేశారని నన్ను అవసరం. నీట్ మంచిగా ఆర్గనైజ్ అయిపోయాక ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అనేది వాస్ ప్యూర్లీ టు మేనేజ్ ఆప్టిక్స్. దాని తర్వాత మోడీ గారు వచ్చి మీడియా స్టేట్మెంట్ ఇస్తే ఒక ప్రాబ్లం, రాకపోతే ఇంకొక ప్రాబ్లం. ఎలా వెళ్ళాలి? మోడీ గారు మీడియాలోకి రారు అంటారు. అంత యాక్షన్ అయినా వచ్చి చెప్పాడు ఆయన, ఇంకా యాక్షన్స్ తీసుకుండా పార్లమెంట్ లో బిల్ తీసుకొస్తామని. అలాంటప్పుడు పార్లమెంట్ లో బిల్ తీసుకొస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కలిసి ఏమనాలి? బిల్ బాగుంది, బిల్ డిస్కస్ చేస్తాం, బిల్ ని సపోర్ట్ చేస్తామనాలి. దానికి కూడా నో ఓట్ ఎందుకు వేశారు? దట్ మీన్స్ యూ హ్యావ్ యువర్ పార్టిసన్ బిలీఫ్స్ ఇన్ ఇట్ కదా. మీ పొలిటికల్ బెనిఫిట్స్ మీరు చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు మోడీ తెచ్చిన బిల్ ని సపోర్ట్ చేస్తే మోడీకి బెనిఫిట్ వస్తుందని మీరు చూసుకుంటున్నారు కదా.
So you have to support kada. When there is an issue and the solution is being sought for, you have to support it. అది మీరు సపోర్ట్ చేయకపోతే మీ బెనిఫిట్ ఏంటి, మీ మోటివ్ ఏంటని అనుమానం వస్తుంది కదా. సో దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ ఆఫ్ డిబేట్ అండి. అండ్ ఐ విల్ సర్టన్లీ నాట్ బిలీవ్, ఐ హావ్ సీన్ ఎనఫ్ పీపుల్ మూవ్మెంట్స్ అండ్ ఆల్, ఐ విల్ సర్టన్లీ నాట్ బిలీవ్. అండ్ నేను సర్వ్ చేసి కాశ్మీర్ లో కూడా ఐ హావ్ సీన్ ఆర్గానిక్ మూవ్మెంట్ అంటారు. వాళ్ళకి రాళ్ళు సప్లై చేయడము, నోట్లు సప్లై చేయడం ఎవరు చేస్తున్నాడో మాకు బాగా తెలుసు అక్కడ. సో ఇట్ ఇస్ అ సిమిలర్ థింగ్ ఇక్కడ. ట్రక్కుల్లో రాళ్ళు తీసుకొస్తున్నాడు. అభిజిత్ దీప్కే ఒక అవసరం ఏంటంటే శాంతియుతమైన ఇది అన్నప్పుడు పోలీస్కి అతనే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మీరు ప్లీజ్ యాక్షన్ తీసుకోండి, నాకు సంబంధం లేదు, నేను ఎవరిని పిలవలేదని ముందర డిస్క్లైమర్ ఇవ్వాలి. ఇచ్చాడా? అంతా అయ్యి మీడియా బ్యాక్ బ్లాస్ట్ వస్తుంటే అప్పుడు పరువు పోతుందని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదు, ఈ మూడు నారాలే వెయ్యాలని. ఎప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నేషనల్ ఇమేజ్ దెబ్బతింది. దాని తర్వాత నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి ఫాయిదా ఏంటి? నీ చేతులు నువ్వు కడుక్కుంటున్నావు చేసే దరిద్రం అంతా చేసి. సో దీస్ ఆర్ వెరీ చీప్ టాక్టిక్స్ అండి. ఇట్ ఈస్ మోటివేటెడ్, ఇట్ ఈస్ ఫండెడ్. పొలిటికల్ పార్టీస్ షుడెంట్ హ్యావ్ జాయిన్. పొలిటికల్ పార్టీస్ జాయిన్ అవ్వగానే అభిజిత్ దీప్కే లాస్ట్. సరే బోస్టన్లో చదువుకున్నాడు, చాలా మంది అన్నారు బోస్టన్లో చదువుకున్నాడు, వచ్చాడు, దట్ ఈస్ ఇమ్మీడియట్ వచ్చాడు. పోనీ నువ్వు ఆర్గానిక్ మూవ్మెంట్ చేస్తానన్నావు, నువ్వు శాంతియుతమైన మూవ్మెంట్ చేస్తానన్నావు, నువ్వు దాని దాకా రెస్పాన్సిబిలిటీ తీసుకునేంత వరకే నీ వాల్యూ ఉంది. దాని తర్వాత అది కానిచ్చావు. వెన్ ద పొలిటికల్ లైన్స్ బ్లడ్, మీరు ఆమ్ ఆద్మీ పార్టీని, మూవీ యాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళ పబ్లిసిటీని యూజ్ చేసుకుని నువ్వు ట్రాక్షన్ పొందామని చూసుకున్నప్పుడు యూ లాస్ట్ యువర్ ట్రాక్షన్. అభిజిత్ దీప్కే లాస్ట్. ఒకసారి నౌ హీ ఈస్ వన్ ఆఫ్ దోస్ యాంటీ నేషనల్స్ హూ యాక్చువల్లీ డన్ ఆల్ దోస్ థింగ్స్ అట్ జంతర్ మంతర్. ఫార్మర్ ఢిల్లీ ఏసీపీ వేదభూషణ్, ఇప్పుడు మీరు అన్న మాటే ఆయన ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ లో ఆయన కూడా చూద్దాం. ఇప్పుడు 250 మంది పోలీసులు గాయపడటానికి ఎవరు బాధ్యులు? అభిజిత్ దీప్కే ఆయన సిజేపీ కొలీగ్స్ దీనికి మరి బదులిస్తారా? ఢిల్లీ పోలీసుల నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కకి మేము ప్రతీకారం తీసుకుంటాం. సరే, ప్రతీకారం తీసుకుంటే వాళ్ళు ఆవేదనతో అన్నప్పుడు దీన్ని వీళ్ళు ఇంకో యాంగిల్లో గ్లోరిఫై చేసి చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. दिल्ली पुलिस महासंघ तरफ माట్లాడారు. प्रेस रिलीज में हमने कोशिश की है कि तमाम चीजों को उजागर किया जाए, परंतु ये चूंकि एक बहुत ही डेलिकेट मैटर है, जो पेपर मेरे पास है, इसमें अंडरटेकिंग है, इसका टॉपिक ही है अंडरटेकिंग बाय द ऑर्गेनाइजर फॉर जंतर मंतर. जब भी कोई डेमोन्स्ट्रेशन करने के लिए जंतर मंतर, रामलीला ग्राउंड या बुराड़ी पर जाता है तो उसको अंडरटेकिंग देनी होती है, परंतु ये अंडरटेकिंग ये दिल्ली पुलिस की अंडरटेकिंग नहीं है, ये सुप्रीम कोर्ट ऑफ इंडिया की डायरेक्शन है, जो कि रिट पिटीशन क्रिमिनल रिट पिटीशन 1153/2017 की एक गाइडलाइंस थी. उसके आधार पर दिल्ली पुलिस ने एक एसओपी बनाई 48/2022. उसमें तमाम चीजें ऑर्गेनाइजर को सिग्नेचर करके देनी होती हैं कि मैं इन सब चीजों को एडहेयर करूंगा, इन चीजों को मानूंगा और कानून को मानना पड़ेगा. इसमें जो इंपॉर्टेंट पॉइंट है, क्योंकि 22 पॉइंट है, मैं आपको इंपॉर्टेंट पॉइंट बता देता हूं. इसमें जो सबसे इंपॉर्टेंट पॉइंट है 5 नंबर पर है, उसमें लिखा है कि मैं जो भी है ऑर्गेनाइजर शैल एंश्योर दैट धरना डेमोन्स्ट्रेशन विल बी इन ऑर्डरली मैनर. ऑर्डर मतलब बिल्कुल एक सही तरीके से, कानूनी तरीके से. అంబాసిడర్ గారు ఆయన మాట్లాడారు, విన్నారు కదా. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఢిల్లీ పోలీసులు ఏమి వాళ్ళు ఇన్సిస్ట్ చేయలేదు. ఒక ధర్నాను, ఒక ఆందోళన నిర్వహించేప్పుడు ఇటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరగకుండా నిరోధించడానికి కావలసిన వ్యవస్థలకి మేము సహకరిస్తాము అనేది జనరల్ గా మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా అక్కడ ఇవ్వాల్సిన అండర్టేకింగ్. అది కూడా మేము వీఆర్ అబౌవ్ సుప్రీంకోర్టు అనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్న తీరు వెనక వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి సార్ మీకు అనిపిస్తున్నది? లేదండి వాజేం గారు, ఇప్పుడు మీరు అన్నట్లయినా మన పరమేశ్వర్ గారు అన్నట్లయినా ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ పాయింట్స్ వాట్ యువర్ సేస్. దీప్కి ఆయన చేతులు ఏముందండి? గవర్నమెంట్ ఇంత బలం ఉండి, ఇంత ఫోర్స్ ఉండి, లా అండ్ ఆర్డర్